వెల్కమ్ బ్యాక్. కంచా గచ్చిబౌలి భూముల భవితవ్యం సుప్రీంకోర్టు చేతుల్లోకి వెళ్ళింది. తెలంగాణ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు ఈరోజు చాలా సీరియస్గా స్పందించింది. ఆ భూములు హెచ్సియుకు సంబంధించినవా, రాష్ట్ర ప్రభుత్వానికి, అటవీ శాఖవా అనే అంశాన్ని పక్కన పెడితే నేలమట్టం చేసిన చెట్ల లెక్క తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఎన్ని భూములను ఎన్ని చెట్లను కూల్చేశారు, ఎందుకు కూల్చేశారు, అసలు అనుమతి తీసుకొని కూల్చారా లేదా, ఇలాంటి చాలా సీరియస్ ప్రశ్నలు అక్కడ వాదించిన న్యాయవాదితో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. దీనిపై ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయి. ఎన్ని చెట్లను తీసేశారో వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలి, లేదంటే సంబంధిత అధికారులు చెరువు దగ్గరే తాత్కాలిక జైలు పెట్టి అక్కడే ఉంచుతామంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ భూముల వ్యవహారం 10,000 కోట్లు దానిపై రుణం తీసుకున్నారా, లేకుంటే ఆ భూములను కుదువ పెట్టారా, భూములను అమ్మకానికి పెట్టారా, ఇవన్నీ పక్కన పెడితే అక్కడ పర్యావరణ అంశం అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది. దీనికి సంబంధించి ఒక ఎంపవర్డ్ కమిటీ, సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ కూడా కంచగచ్చిబౌలి భూములను పరిశీలించి వెళ్ళింది. ఆ కమిటీ కూడా ఇందులో కొంచెం అటవీ లక్షణాలు ఉన్నాయి ఈ భూములకు అని. అటవీ లక్షణాలు అంటే అవి ప్రైవేటు భూముల్లో నా వ్యక్తిగత భూమిలో నేను చెట్టును నరకాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిందే. 13A వాల్టా చట్టం కింద పర్మిషన్ తీసుకోవాలి. ఒక్కొక్క చెట్టును నరికేందుకు కొంత అమౌంట్ కూడా చెల్లించాలి. అయితే ఆ 13A వ్యవహారంలో 13A ఫామ్ని దరఖాస్తు చేసిన విధానంలో కూడా తప్పులున్నాయని కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అందులో ఎలాంటి పొరపాట్లు జరిగినా సిఎస్కి వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి నేరుగా వార్నింగ్ ఇచ్చింది. దీనిపై న్యాయవాది కూడా, ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా చీఫ్ సెక్రటరీ పద్ధతిగానే వ్యవహరించారు. అందులో ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. ఈ నెలాఖరికి రిటైర్ కాబోతున్నారంటూ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏదేమైనా ఈ వ్యవహారం కొంత ఈరోజు మాత్రం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఈరోజు జరిగిన వాదోపవాదనలు, ఆ పర్యావరణ పరిరక్షణ అంశానికి సంబంధించి సుప్రీం సీరియస్ కావడం, ఇదంతా ఒక హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో కంటిన్యూ అవుతున్నారు ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోశ్రవణ్ గారు. దయాకర్ గారు, ఈరోజు మీరు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు చూశారు. మీరు స్వతహాగా న్యాయవాది కూడా కదా, ఏంటి అది ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. సీరియస్ కామెంట్ అనే దానికంటే ఇప్పుడు సాధికారిక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని మా అడ్వకేట్ గారిని ప్రశ్నలు కురిపించింది ఒక రకంగా. అయితే అది బేసిక్ ఫౌండేషన్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో రేపు మేము కౌంటర్ ఈ 4 weeks సాధికారిక కమిటీ కూడా కేవలం మధ్యంతర నివేదిక ఇవ్వలేదు. సో దానికి అంటే మా దగ్గర ఉన్న సమాధానం కౌంటర్ కాదు, దాని కౌంటర్ కూడా సమాధానం చూసిన తర్వాత మళ్ళీ గవాయి గారితో కూడిన బెంచ్ డెఫినెట్గా సాటిస్ఫై అవుతుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే పర్యావరణం గురించి వారు అడిగిన ప్రశ్నలు కరెక్టే, కానీ సుమోటోగా కూడా తీసుకోగలుగుతారు. కానీ మరి మధ్యప్రదేశ్లో జరుగుతున్న వాటి మీద, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వాటి మీద ఒక 2,72,000 ఎకరాలకు పై చిలుకు ఇలా అడవి నరికివేత అదాని కంపెనీకి తీసుకుంటే మోదీకి కనపడతలే. ఇప్పుడు ఇక్కడ ప్రాపగండా నుంచి కేటీఆర్ గారి నుంచి మొదలు పెడితే మన బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మోడీ దగ్గరికి, అదే మోడీ గారు కూడా ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. మోడీ గారు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है. वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है. प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली. हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं. ఇప్పుడు వారికి బుల్డోజర్లని పెట్టి చెప్పిన వాళ్ళు ఎవరో, జేసీబీలకు బుల్డోజర్లకు ఒక ప్రధానమంత్రికి తేడా తెలియకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్సే. నేనేమంటుందంటే వారు పాలించే రాష్ట్రాల్లో జరుగుతున్న డిస్ట్రక్షన్, కానీ జేసీబీలు ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాం, కింద చదును చేసుకోవడానికి చేసేది. సో వారికి ఇచ్చిన సమాచారం అట్లా ఉందనేది ఒకటైతే, ఆయన పాలించే రాష్ట్రాల్లో 2,72,000 ఎకరాల అడవి, ఇలా పర్యావరణవేత్తలంతా కూడా అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అది బయటికి రావట్లే. 92,000 చెట్లను నరకడానికి ఒక పవర్ కంపెనీకి అదానీ గ్రూపు దాంతో అయి ఉన్నది. మరి అక్కడెందుకు మాట్లాడిన 400 ఎకరాల్లో 100 ఎకరాల చదునుకు సంబంధించి, దాంట్లో పాండ్కు సంబంధించి కానీ లేదంటే
మష్రూమ్ అదేంది రాక్ ఫార్మేషన్స్కి సంబంధించి కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తనే ఇచ్చింది. మరి అది గవాయి గారికి తెలియదని నేను అనుకోను. అట్ ద సేమ్ టైం అక్కడ టీఎన్జిఓస్కు 134 acres ఇచ్చినాం. అంటే వాళ్ళు థిక్ ఫారెస్ట్ అని వీళ్ళు పెట్టిన ఏ వీడియోలను చూసి ఫీల్ అయినరేమో ఏనుగులు అవన్నీ. కానీ ఇలా ఐఎస్బికి ఉంది, IIITకి ఉంది, తర్వాత కొన్ని కంపెనీస్కు స్టేడియం ఉంది, కొన్ని కంపెనీలు కొనుక్కున్నారు రైతుల నుంచి. ఇప్పుడు మై హోమ్ లాంటిది రైతుల నుంచి కొనుక్కున్నారు. జరుగుతుంది ఏంటంటే దయాకర్ గారు అక్కడ చాలా వచ్చాయి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే 2300-2400 ఎకరాల్లో ఇప్పుడు మిగిలింది 1600 అంటే మిగిలిన వచ్చినట్టే. కాబట్టి అయితే అందులో నిబంధనలకు విరుద్ధంగా అవి లేవు, మీరు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారని కదా, అనుమతి లేకుండా చెట్లను కొట్టారని కదా, అక్కడ అనుమతి తీసుకోవాలి కదా. అక్కడ వాళ్ళు అడిగిన దాంట్లో వాల్టా చట్టం ఒకటి వచ్చింది, పర్యావరణం మీదనే కాన్సన్ట్రేట్ చేసింది. అంటే వాళ్ళకి వచ్చిన ఇన్పుట్ ఏంటి? ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పుడు HCU మెయిన్ బిల్డింగ్ కూడా దాంట్లోనే ఉంది. అవును, మెయిన్ బిల్డింగ్ అంటే ఇప్పుడు HCU కట్టడం కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేయడమేనా? సో ఇక్కడ అంటే విధ్వంసం ఒకటైతే, రెండోది చెట్లను నరకడం అనేది అనుమతి లేకుండా నరికారనేది మెయిన్ టాపిక్ అయింది ఇక్కడ. దాని విషయంలో ఇప్పుడు ఏదైతే పర్మిషన్ తీసుకుంటారో ఆ పర్మిషన్ కాపీస్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు ప్రైమరీ ఇంటీరియం ఏమంటారు అబ్జర్వేషన్, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఓన్లీ. మళ్ళీ 4 weeks తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళే సాటిస్ఫై అవుతారు, అదొకటి. నేనేమంటున్నా అంటే దీంట్లో రాజకీయ కోణం కంటే కూడా ప్రభుత్వం పర్యావరణము జాతీయ అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. అవును, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద, ఫారెస్ట్ యాక్ట్స్ మీద, లేదంటే ఇంకా కూడా సెక్యూర్డ్ ల్యాండ్ మీద కూడా, సెక్యూర్డ్ ల్యాండ్లో కూడా ఫారెస్ట్ తరహా నేపథ్యం ఉంటే కూడా ప్రొటెక్ట్ చేయాలని న్యూ యాక్ట్స్ వచ్చినాయి. గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే ప్రభుత్వం తీసుకున్నది. దాన్ని ఊరికనే రేవంత్ రెడ్డి గారు ఏదో ల్యాండ్ గవర్నమెంట్కు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే ఏమంటే వేసేసి జేసీబీలు ఏదో చేసినట్టుగా లేదు, చాలా ప్లాన్డ్గా ఉంది. అది రేపు భవిష్యత్తులో ప్రజలకు తెలుస్తుంది. ఇంకొక పాయింట్ నేను అడుగుతుంది, ఒకటి ఎకో పార్క్ అని ఇప్పుడు ఏదో చెప్తున్నారు ఒక పాయింట్, రెండోది ఒక సీరియస్ కామెంట్. ఇది సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య. అయితే ఇప్పుడు దీంట్లో చాలా మంచి చర్చ ఇది, ఎందుకంటే జనానికి తెలియాలంతా కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఫస్ట్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ గౌరవిద్దాం. సుప్రీంకోర్టు ఏ డైరెక్షన్ ఇచ్చినా మనం ఫాలో కావాల్సిందే, దాన్ని మనం వ్యతిరేకించేది లేదు. ఇక్కడ అంటే ఈ తీర్పు ఇప్పుడు చర్చ వరకే మాట్లాడుతున్నా. బియాండ్ దిస్ సరే ప్రతిసారి వారు మాతో ఉన్నారని చెప్పడం అనేది కాదు, కానీ బ్రాహ్మణపల్లి అని ఉంటుంది మల్లన సాగర్లో, దట్ ఈస్ ఫారెస్ట్ ఓన్లీ. మల్లన సాగర్లో 11 లక్షలకు ఎకరం తీసుకున్నారు. ఏటిగడ్డ కృష్ణాపూర్, తర్వాత ఎర్రవెల్లి, ఈ గ్రామాల్లో ఆయన పేరు మర్చిపోయిన పెద్ద ఆయన మాదిగ వీరయ్య అనుకుంటా, అర్ధ ఎకరమే 11 లక్షలకు 12 లక్షలకు 13 లక్షలకు పోతే నాకు అసలు ఫస్ట్ లైఫ్ ఉండదని అక్కడే ఆయన ఉరిపెట్టుకొని చనిపోయింది. మీరు నెమళ్ళు, జింకలు వాటి గురించి మాట్లాడుతుంటారు కదా, ఒక రెడ్డి పేరు మర్చిపోయిందంటే కొంచెం ఖయాలు తప్పింది, కానీ అక్కడ కాల్చుకున్నాడు ఆయన భూమిలో, నా భూమి నాకు కావాలని. ఏ రోజు కన్సోల్ చేయని మా మిత్రులు మాట్లాడుతుండ్రు. ఈరోజు మిడ్మానేర్ బాధితులు రోడ్లు ఎక్కితే లాఠీ చార్జీలు చేసిండ్రు. బ్యాగరి నరసింహులు 13 గుంటలు తీసుకుంటే ఆత్మహత్య చేసుకున్నాడు. నేను గోడలు దూకిపోయిన వాళ్ళ ఇంటికి పరామర్శకు నేను పోయింది, గజ్వేల్లో, ఎక్కడో చెప్పట్లేదు, కేసీఆర్ గారి ఇలాకాలో జరిగిన వాటి విషయాలు. అంటే మీరు పర్యావరణం గురించి పోరాడాలి, చెట్లు పోతే మనిషి ప్రాణం కంటే ఎక్కువ, మనుషులు చస్తే పట్టించుకోలేదు సార్ మీరు. అది కూడా అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ నేనేమంటున్నా అంటే లీగల్ కౌన్సిల్ వాళ్ళు ఇప్పుడు ఏదో ముందస్తుగా సమాచారం ఇచ్చి సుప్రీంకోర్టు ముందు పాయింట్స్ పెట్టడం వల్ల వాళ్ళకు ఈ గ్రౌండ్ రియాలిటీ తెలియదు కదా. అక్కడ జింకలు ఎగురుతున్నట్టు ఇక్కడ ఏంటి ఏనుగులు కూడా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో ఏనుగులు కూడా తెచ్చేసి చాలా దారుణమైన విజువల్ చూసాను నేను. ఒక జింక పిల్లను, చిన్న పిల్లను కుక్కలు చంపి తిన్నాయి. మీరు శ్రీధర్ బాబు గారి ప్రెస్ మీట్ ఫాలో అయినరా? అక్కడ విషయం ఏంటంటే అక్కడ వల్లే యూనివర్సిటీ లోపలికి వచ్చాయి అవి అని. నేనేమంటున్నా అవి ఎప్పటి ఏంటి అనేది శ్రీధర్బాబు గారి ప్రెస్ మీట్ మీరు చూస్తే ఆ విజువల్స్ ఎక్కడి, సంఘటనలు ఎక్కడి, ఏ సంవత్సరం అనేది కూడా వివరంగా ఇచ్చినాక కూడా నేను ఒక మాట చెప్తున్నా, 100 ఎకరాల్లో ఇంత విధ్వంసం జరుగుతుందన్న వాళ్ళు 4,23,000 ఎకరాలు సేకరించారు. గుర్తుపెట్టుకోండి,
హైదరాబాద్లో ఇదే నియోపోలిస్ ప్లేస్ కూడా ఇట్లాంటిదే, ఇట్లాంటి ధర్మం కలిగిందే, ఇదే డీమ్డ్ యాజ్ ఏ ఫారెస్ట్ అనేది 100 కోట్లకి ఎకరం అమ్మి కేసీఆర్ గారు అన్న మాట తెలుసా? ఇది ప్రైడ్ తెలంగాణ. కంటే వాళ్ళు రప్పలే ఎక్కువ ఉన్నాయండి ఆ ఏరియాలో. అరే మీకు 111 జీవోలు ఇంకా నేను వరుస చెప్పగలుగుతా. నేనేమంటున్నా, మనము ఇప్పుడు ఏమంటున్నాము, సుప్రీంకోర్టు చెప్పేదానిక కూడా ఈరోజు ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ అక్కడ మోడీ కూడా ఆగట్లేదు. కారణం ఏంటి అనే దాని విషయంలో రాజకీయం ఇప్పుడు శ్రావణ్ గారు చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ స్పీచ్ ఇచ్చారు, నేను కూడా విన్నా. ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించకపోవడం వల్లే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి, హైదరాబాద్ మునిగిపోతుంది, ఇలాంటి వ్యాఖ్యలు నేను విన్నాను. అంటే మీరు ప్రభుత్వ పరంగా దాన్ని రక్షించలేరా? ఆ 400 ఎకరాల్లో ఉన్న పర్యావరణాన్ని, జంతువులను, జింకలను కాపాడలేరా? ఇప్పుడు మీరు చూపించిరుగా, ఇదంతా 300 ఎకరాల్లో ఉంది. బాధపడకండి శ్రవణ్ గారు, 400 ఎకరాల్లో ఉందండి. ఒక్క నిమిషం. ఇప్పుడు వీరు ఏవైతే ఊసర వెళ్ళిని రంగురంగులు మార్చే ఊసర వెళ్ళిని ఇవన్నీ చూసి కాదు. ఒక్క నిమిషం నేను చెప్తా, ఇది చాలా సీరియస్. మీరు చెప్పేది వినండి, నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. నన్ను మాట్లాడనియాలి మీరు, ఎందుకంటే 300 acresలో పర్యావరణానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, ఇంకెవరో కాదు. ఆ బెంచ్ వేరు, రేపు అవన్నీ కూడా వాళ్ళ ముందుకు వస్తుంది. కాబట్టి విజువల్స్లో ఏ గ్రాఫిక్స్లో చెప్పినట్టు చర్చ పెడతా అంటే మళ్ళీ ఒకరోజు 2 గంటల చర్చ పెట్టి ఎక్స్పర్ట్స్ని పిలవండి. కానీ నేనేమంటున్నా అంటే మోడీ డైరెక్షన్ మీరు తీసుకుంటే బీఆర్ఎస్, ఎందుకంటే ఈ కమలంకు అంటుగా గులాబీ అంటు పెట్టినట్టుగా ఉంటే మీరు ఫెయిల్యూర్ అవుతారు. వాళ్ళ స్ట్రాటజీ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టడానికి. ఒక నిమిషం, నేను చెప్పేది వినండి. దీంట్లో పాలిటిక్స్ చెప్తా. పర్యావరణం గురించి ఒక నిమిషమే. పర్యావరణం గురించి మాట్లాడంటే పర్యావరణం గురించి మాట్లాడచ్చు, టైటిల్ గురించి మాట్లాడంటే టైటిల్ గురించి మాట్లాడచ్చు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అది లేకపోతే విధ్వంసం అనే దాని గురించి మాట్లాడచ్చు. మన దగ్గర సమయం లేదు కాబట్టి అన్నిటికీ ప్రజాస్వామిక సమాధానం ఉంది. మీరు గోబెల్ ప్రాపగండాను ఆపండి, వాస్తవ పరిస్థితులు చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు దీన్ని ఎవరు నష్టం చేస్తున్నారని మీరు చెప్తున్నారు, దీన్ని లేకపోతే వారు చూపించిన దీన్ని ఎవరు నష్టం చేస్తున్నారని చెప్తున్నారు. పాండ్ ఈజ్ దేర్, ఒకటి కాదు కదా, 2-3 పాండ్లు, పెద్దవి కాదు 2-3 పాండ్లు ఉన్నాయి. రాక్ ఫార్మేషన్స్. అయితే నేనేమంటున్నా, ఇక్కడ 400 ఎకరాల్లో జరిగిన, ఇంతకు ముందు మీ హయాంలో జరిగిన 400 ఎకరాల్లో జరిగిన ఏదైతే విధ్వంసం అది కాదా? కట్టిన ఏమంటే వీళ్ళు ఇచ్చిన లీగల్ కౌన్సిల్ వీళ్ళు కాదు అసలు. ఐ నో బీజేపీ సీరియస్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాపగండా అండ్ ఏవైతే లీగల్ కౌన్సిల్స్ ఉన్నాయో అవి రేపు ధీటుగా ఎదుర్కోగలుగుతాం. ఇంకో మాట కూడా చెప్పగలుగుతాం, అది చూద్దాం. నేనేమంటున్నా, మేమంటున్నాం, మేము కూడా పర్యావరణం ప్రేమికులమే, మేము సామాజిక ఉద్యమకారులమే. అదే కనుక నష్టం జరిగితే మా ముఖ్యమంత్రి గారు 400కు 800 క్రియేట్ చేయగలడు. 2000 ఎకరాలకు 4000 ఎకరాలు. మీరు అన్న పాయింట్ అర్థమైంది. ఆయన మీద బట్టకాల్సి మిమ్మల్ని ఒకటి అడుగుతాను. దయాకర్ గారు క్లియర్ గానే చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు చెట్లు 100 ఎకరాల్లో కొట్టారు, దాని కాంపెన్సేషన్ ఏం చేస్తారు అని సుప్రీంకోర్టు అడిగింది. చెప్పబోయే ఆన్సర్ కూడా ఉంది. ఇక్కడ 100 ఎకరాల్లో కొట్టేసాం చెట్లను, ఆడ 1000 ఎకరాల్లో పెడతామని క్షమాపణ కోరే అవకాశం కనిపిస్తుంది. పర్మిషన్స్ కొన్ని విషయాల్లో మిస్టేక్స్ అయినాయి, మిగతా వాటి విషయంలో లేదు. ఒకటి కళ్యాణ్ భాయ్, అక్కడ జరిగిన విధ్వంసానికి సంబంధించిన అంశంలో ఏ ఒరిజినల్ అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా తీసుకుంటారు కదా, తీసుకుంటారు. పర్మిషన్స్ లేకుండా చెట్టు నరికితే వాళ్ళు తీసుకునే దానికి చర్యలకు మేము కట్టుబడి ఉంటాం. లేని మీరు పెట్టిన ఏఏలకు సంబంధించి మీ ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా వినండి. కాబట్టి నేనేమంటున్నా అంటే, అబద్ధాలను ప్రచారం చేయకండి, వాస్తవాలను. ఇప్పుడు తప్పు జరిగితే మీరెవరు నేనెవరు? సుప్రీంకోర్టే నన్ను తీసుకుంటది కదా. కోర్టును కాదని నేను భూమి మీదకి పోయినా, మీరు ఫస్ట్ ఏమన్నారు ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు, ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు, కాదని తేల్చింది. అది యూనివర్సిటీ ల్యాండ్ అన్నారు, కాదని తేల్చింది. ఇది చర్చ మా గవర్నమెంట్ కి ఇచ్చింది కదా, ఇచ్చింది సుప్రీంకోర్టు కదా. చంద్రబాబు గారు ప్రొటెక్ట్ చేసిండ్రు బిల్లీరావు గారిని. యాంగిల్స్ ఉన్నాయి చెప్తా నీకు. కానీ కస్టోడియన్ ఇస్ దేర్. ఫారెస్ట్ కస్టోడియన్ ఉంది, ల్యాండ్ కస్టోడియన్ ఉంది, కాన్స్టిట్యూషన్ కస్టోడియన్ ఉంది,
లేకపోతే బీజేపీని నమ్మకపోవచ్చు, బీఆర్ఎస్ నమ్మకపోవచ్చు, కాంగ్రెస్ నమ్మకపోవచ్చు, కానీ కోర్టును కూడా నమ్మని అంతటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు.